హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పోకెన్ ఇంగ్లీష్ క్రిష్ ఎడిటెక్. ఈ వీడియోలో ఎవరో అక్కడ ఉన్నారు, ఎవరో అక్కడ ఉన్నారు, ఎవరో ఇక్కడకు వస్తున్నారు, ఎవరైనా అక్కడ ఉండాలి, ఎవరో ఒకరిని అనుమతించాలి, ఎవరో రావాలి, ఎవరో రావాలి, ఎవరో అక్కడ ఉన్నారు. సో ఇలాంటి మాటల్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అనేది ఈ వీడియోలో నేర్చుకుందాం. ఇంతకుముందు వీడియోలో ఎవరి పని వారు చేయాలి, నా పని నేను చేయాలి, మీ పని మీరు చేయాలి, అలాగే ఎవరి పని వారు చేయాలి అనే వీడియో గురించి మనం నేర్చుకున్నాం. మీరు చూడకపోతే ఆ వీడియోని కూడా చూడండి. ఇప్పుడు మరి ఎవరు అక్కడ ఉన్నారు అని చెప్పాలంటే ఇంగ్లీష్లో సులభంగా సింపుల్గా ఎలా చెప్పాలనేది ఈ వీడియోలో నేర్చుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, దాని మీద ట్యాప్ చేయండి. అలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ఆలస్యం చేయకుండా వీడియోలోనికి వెళదాం. సో ఎవరో అక్కడ ఉన్నారు అంటే చెప్పే ముందు మనకి ఇండిఫైనైట్ ప్రొనౌన్స్ గురించి తెలుసు. ఇండిఫైనైట్ ప్రొనౌన్లో ఇంతకుముందు వన్ అనే దాని గురించి నేర్చుకున్నాం. సో వన్కి సమ్ యాడ్ చేస్తే ఏమవుతుంది, సమ్ వన్. అలాగే ఎవ్రీ వన్, నో వన్, వీటి గురించి డిస్కస్ చేద్దామని నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను. సో వాటిని క్లియర్గా సింపుల్గా మీకు అర్థం అవ్వడానికి స్మాల్ టాపిక్ అయితే ఇప్పుడు చెప్తూ ఉన్నాను. చూడండి, ఫస్ట్ వన్ ఎవరో అక్కడ ఉన్నారు అన్నాం. ఎవరో అంటే పర్టికులర్ పర్సన్ గురించి మనము చెప్పట్లేదు. సో అలాంటి సమయంలో మనము ఇంగ్లీష్లో ఏ పదాన్ని ఉపయోగించాలంటే సమ్ వన్ ఉపయోగించాలి. సమ్ వన్. సమ్ వన్ మీన్స్ సమ్ పర్సన్, అంటే అన్నోన్ పర్సన్, అన్స్పెసిఫైడ్ పర్సన్, అంటే పర్టికులర్గా ఒక వ్యక్తిని గురించి మనం చెప్పనప్పుడు సమ్ వన్ అని చెప్తాం. అలాగే ఎవరి గురించి కదంటే మనము నో వన్ అంటాం. నో వన్ ఎవరు కాదు. అలాగే అందరూ అంటే ఎవ్రీ వన్. సమ్ వన్ అంటే ఎవరో ఒకరు, నో వన్ ఎవరో కాదు, ఎవ్రీ వన్ అందరూ. సో ఎవరో అక్కడ ఉన్నారు, ఎవరో అక్కడ ఉన్నారంటే మనం దీంట్లో సమ్ వన్ని ఉపయోగించాలి. సో సమ్ వన్ అక్కడ ఉన్నారు అంటే ఈస్ దేర్. వెరీ సింపుల్ సెంటెన్స్. సమ్ వన్ ఈజ్ దేర్, ఎవరో అక్కడ ఉన్నారు. సో అలాగే ఎవరో ఆ తలుపు దగ్గర ఉన్నారు అని చెప్పాలి. ఎవరో ఆ తలుపు దగ్గర ఉన్నారు. అప్పుడు ఎలా చెప్తాం, దేర్ ఈజ్ సమ్ వన్ ఎట్ ద డోర్. దేర్ ఈజ్ సమ్ వన్ ఎట్ ద డోర్. ఎవరో అక్కడ కిటికీ దగ్గర ఉన్నారు. దేర్ ఈజ్ సమ్ వన్ ఎట్ ద విండో. సో ఆ విధంగా దేర్ ఈజ్ అనే యూసేజ్ కూడా మనం చెప్పవచ్చు. ఎవరో మరి గార్డెన్లో ఎవరో ఉన్నారంటే దెర్ ఈజ్ సమ్ వన్ ఇన్ ద గార్డెన్. ఓకే, సో ఆ విధంగా మనం దేర్ ఈజ్ యూసెస్ కూడా చెప్తూ ఉంటాం. అలాగే మరి ఎవరు ఇక్కడకు వస్తూ ఉన్నారు, ఎవరో ఇక్కడకు వస్తూ ఉన్నారంటే ప్రస్తుతానికి వస్తూ ఉన్నారనమాట. అప్పుడు ఏం చెప్తాం, సమ్ వన్ కంటిన్యూషన్ టెన్స్లో చెప్పాలి. సమ్ వన్ ఈజ్ కమింగ్ హియర్. సమ్వన్ ఈజ్ కమింగ్ హియర్. ఎవరో ఇక్కడకు వస్తున్నారు. ఇప్పుడు వస్తున్నారంటే నవ్ యాడ్ చేస్తాం. సమ్వన్ ఈజ్ కమింగ్ హియర్ నవ్. ఓకే, ఎవరైనా అక్కడ ఉండాలి అంటున్నాం. ఎవరైనా అక్కడ ఉండాలి. ఉండాలి అన్నప్పుడు ఏమి ఉపయోగించాలో తెలిస్తే మనం సింపుల్గా చెప్పవచ్చు. సమ్వన్ అక్కడ ఉండాలి. ఓకే, should be there. Someone should be there. ఎవరైనా అక్కడ
ఉండాలి. సమ్వన్ షుడ్ బి దేర్. ఎవరో ఒకరిని అనుమతించాలి. ఎవరో ఒకరిని అనుమతించాలి. అనుమతించాలి అనేది తెలిస్తే ఆ వెర్బ్ తెలిస్తే మనం రాసేయచ్చు. సో ఎవరో ఒకరిని అంటే సమ్వన్ షుడ్ బి అనుమతించాలి అంటే అలౌ. సో అలౌడ్ అంటాం. సమ్వన్ షుడ్ బి అలౌడ్. సమ్వన్ షుడ్ బి అలౌడ్. ఎవరో ఒకరిని అనుమతించాలి. సింపుల్గా ఒకరిని అనుమతించాలి అంటే సమ్వన్ షుడ్ బి అలౌడ్. సమ్వన్ షుడ్ బి అలౌడ్. ఎవరో రావాలి. ఎవరో రావాలి, ఏదో చేయాలంటాం చూడండి అలాగే. ఎవరో రావాలి అంటే సమ్వన్ అనేది సింగులర్గా ఉపయోగిస్తాం. థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి హ్యాస్ ఉపయోగం. సమ్వన్ హ్యాస్ టు కమ్. సమ్వన్ హ్యాస్ టు కమ్. ఎవరో రావాలి లేదా ఎవరైనా రావాలి. సమ్వన్ హ్యాస్ టు కమ్. సో ఈ విధంగా సమ్వన్ని ఉపయోగించాం. సో మరి వీటికి నెగిటివ్ చెప్పాలంటే జనరల్గా సమ్వన్ని నెగిటివ్లో ఉపయోగించాం. సో మరి నెగిటివ్ని ఎలా చెప్పాలి? ప్రస్తుతానికి ఫస్ట్ వన్ చూడండి, ఎవరు అక్కడ ఉన్నారు. దీన్ని తెలుగులో ఎవరు అక్కడ లేరు. ఎవరు అక్కడ లేరు. అప్పుడు మనము ఏం చెప్తామంటే సో ఈ సమ్వన్ ప్లేస్లో నో వన్ పెడదాం. అప్పుడు ఏమవుతుంది? నో వన్ ఈజ్ దేర్. నో వన్ ఈజ్ దేర్ అంటే ఎవరు అక్కడ లేరు. ఎవరో ఇక్కడకు వస్తున్నారన్న. ఎవరు ఇక్కడకు రావడం లేదు. ఎవరు ఇక్కడకు రావడం లేదంటే అప్పుడు ఏం చెప్తాం? నో వన్ ఈజ్ కమింగ్ హియర్. నో వన్ ఈజ్ కమింగ్ హియర్. ఓకే, నో వన్ ఈజ్ కమింగ్ హియర్. ఎవరో ఇక్కడకు రావడం లేదు. ఎవరైనా అక్కడ ఉండాలి అంటే సమ్వన్ షుడ్ బి దేర్. ఎవరు అక్కడ ఉండకూడదు. ఎవరు అక్కడ ఉండకూడదు. అప్పుడు ఎలా చెప్పాలి? నో వన్ షుడ్ బి దేర్. నో వన్ షుడ్ బి దేర్. నో వన్ షుడ్ బి దేర్. అలాగే సమ్వన్ షుడ్ బి అలౌడ్ అంటే ఎవరో ఒకరిని అనుమతించాలి. ఎవరిని అనుమతించకూడదు. నెగిటివ్లో చెప్తే ఎవరిని అనుమతించకూడదు. అప్పుడు ఏం చెప్తాం? సమ్వన్ ప్లేస్లో నో వన్ పెట్టాలి. నో వన్ షుడ్ బి అలౌడ్. నో వన్ షుడ్ బి అలౌడ్ అంటే ఎవరిని అనుమతించకూడదు. ఎవరిని అనుమతించకూడదు. నో వన్ షుడ్ బి అలౌడ్. ఎవరో రావాలి అంటే సమ్వన్ హ్యాస్ టు కమ్ అన్నాం. ఇది ఎవరో అని చెప్పొచ్చు, లేదా ఎవరైనా రావాలి. సమ్వన్ హ్యాస్ టు కమ్. ఇప్పుడు ఎవరు రాకూడదు. ఎవరు రాకూడదు అంటే నో వన్ హ్యాస్ టు కమ్. నో వన్ హ్యాస్ టు కమ్. నో వన్ హ్యాస్ టు కమ్ అంటే ఎవరు రాకూడదు. ఎవరు రానవసరం లేదని. సో అలాగా నో వన్ యూజ్ చేస్తాం. మరి అందరూ అక్కడ ఉన్నారు. దీన్ని అందరూ అక్కడ ఉన్నారు అని చెప్తే అప్పుడు ఏం చెప్పాలి? సింపుల్గా ఏం ఉపయోగించాలి? సో నో వన్ ప్లేస్లో మనం ఎవ్రీ వన్ ఉపయోగించనుకున్న అందరూ ఎవ్రీ వన్ ఈజ్ దేర్. ఎవ్రీ వన్ ఈజ్ దేర్. ప్రతి ఒక్కరు అక్కడ ఉన్నారని. అందరూ అక్కడ ఉన్నారు. అలాగే అందరూ ఇక్కడకు వస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఇక్కడికి వస్తున్నారు అంటాం. అప్పుడు ఎవ్రీ వన్ ఈజ్ కమింగ్ హియర్. ప్రతి ఒక్కరూ ఇక్కడికి వస్తూ ఉన్నారు. అలాగే అందరూ అక్కడ ఉండాలి, లేదా ప్రతి ఒక్కరూ అక్కడ ఉండాలి. ప్రతి ఒక్కరు అక్కడ ఉండాలి. అందరికంటే ప్రతి ఒక్కరు అనేది బాగా సింక్ అవుతూ ఉంది, దాన్ని ఉపయోగించాలి. సో ప్రతి ఒక్కరూ అక్కడ ఉండాలి. అప్పుడు ఏం ఉపయోగిస్తాం? ఎవ్రీ వన్
షుడ్ బి దేర్, ఎవ్రీ వన్ షుడ్ బి దేర్, ప్రతి ఒక్కరూ అక్కడ ఉండాలి. అలాగే నెక్స్ట్ వన్, సమ్ వన్ షుడ్ బి అలౌడ్ అన్న, అంటే ఎవరని, నో వన్ షుడ్ బి అలౌడ్, ప్రతి ఒక్కరిని అనుమతించాలి. ప్రతి ఒక్కరిని అనుమతించాలి అంటే అప్పుడు ఏం రాస్తామంటే ఎవ్రీ వన్ షుడ్ బి అలౌడ్, ఎవ్రీ వన్ షుడ్ బి అలౌడ్, ప్రతి ఒక్కరిని అనుమతించాలి. అలాగే ప్రతి ఒక్కరూ రావాలి అంటే ఎవ్రీ వన్ హ్యాస్ టు కమ్, ఎవ్రీ వన్ హ్యాస్ టు కమ్. సో ఈ విధంగా మనము సింపుల్గా అర్థమవడం కోసం సింపుల్గా సమ్ వన్, నో వన్, ఎవ్రీ వన్ని ఒకే సెంటెన్స్లో ఉపయోగించాం. ఈ విధంగా ఉపయోగిస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. సో ప్రతి ఒక్కరూ రావాలంటే ఎవ్రీ వన్ హ్యాస్ టు కమ్, ఎవరు రాకూడదంటే నో వన్ హ్యాస్ టు కమ్, ఎవరో ఒకరు రావాలి, ఎవరో ఒకరు రావాలంటే సమ్ వన్ హ్యాస్ టు కమ్. మరికొన్ని ఉదాహరణలు చూద్దాం. లెట్ us see some more examples. I could hear someone crying in the next room. సో ఇక్కడ someone ఉపయోగిస్తూ ఉన్నాం. I could hear అంటే నేను వినగలిగాను, ఐ కుడ్ హియర్ నేను విన్నాను అంటే నేను వినగలిగాను అంటాం. ఐ కుడ్ హియర్ సమ్ వన్ క్రయింగ్ ఇన్ ద నెక్స్ట్ రూమ్, ప్రక్క రూమ్లో ఎవరో ఏడవడం నేను వినగలిగాను అంటే ఆ సౌండ్ నా చెవి వరకు వచ్చింది, నేను వినగలిగాను అని. ఐ కుడ్ హియర్ సమ్ వన్ క్రయింగ్ ఇన్ ద నెక్స్ట్ రూమ్. అలాగే సెకండ్ వన్, హీ వాజ్ డిస్పరేట్ టు టెల్ సమ్ వన్ his good news. He was desperate to tell someone his good news. So first of all, సో ఇక్కడ desperate అంటే ఏంటో తెలిస్తే మనకి సెంటెన్స్ అర్థమవుతుంది. He was desperate to tell, అతను చెప్పడానికి నిరాశపడ్డాడు. He was desperate to tell someone, ఎవరో ఒకరికి తను చెప్పడానికి నిరాశపడ్డాడు. ఏం చెప్పడానికి? He was desperate to tell someone his good news. తన శుభవార్తను ఎవరికైనా చెప్పడానికి అతను నిరాశపడ్డాడు. నెక్స్ట్ వన్, థర్డ్ వన్ చూడండి. We could hear someone knocking at the door. Knocking, tick tick, knocking at the door. We could hear someone knocking at the door. తలుపు దగ్గర తలుపు తట్టడం నేను వినగలిగాను అంటే తలుపు దగ్గరే ఎవరో తలుపుని తట్టడం నేను వినగలిగాను. వీ కుడ్ హియర్ సమ్ వన్ నాకింగ్ ఎట్ ద డోర్, ఎవరో తలుపు తట్టడం నేను వినగలిగాను సింపుల్గా. నెక్స్ట్ వన్, ఆర్ దేర్ ఎనఫ్ కేక్స్ ఫర్ ఎవ్రీ వన్. ఎనఫ్ అంటే ఏంటండి? తగినంత, తగినన్ని అనండి. ఓకే, తగినన్ని కేక్స్. ఆర్ దేర్ ఎనఫ్ కేక్స్ ఫర్ ఎవ్రీ వన్ అంటే అందరికీ సరిపడా కేక్స్ ఉన్నాయా, ప్రతి ఒక్కరికి సరిపడా కేక్స్ ఉన్నాయా అని. నెక్స్ట్ వన్, నో వన్ టోల్డ్ మీ షీ వాజ్ ఇల్. నో వన్ టోల్డ్ మీ షీ వాజ్ ఇల్. నో వన్ టోల్డ్ మీ అంటే నాకు ఎవరు చెప్పలేదు, నో వన్ టోల్డ్ మీ. ఏం చెప్పలేదు? షీ వాజ్ ఇల్, ఆమె అనారోగ్యంగా ఉందని నాకెవరు చెప్పలేదు. నెక్స్ట్ వన్, నో వన్ మేడ్ ఎ సౌండ్. నో వన్ మేడ్ ఎ సౌండ్ వైల్ రికార్డింగ్ సో మెనీ సౌండ్స్ విల్ కమ్. సో హూ మేడ్ సౌండ్? నో వన్ మేడ్ సౌండ్. నో వన్ మేడ్ ఎ సౌండ్, ఎవరు సౌండ్ చేయలేదు, ఎవరు శబ్దం చేయలేదు అని చెప్పడానికి నో వన్ మేడ్ ఎ సౌండ్. నెక్స్ట్ వన్, ఐ కాల్డ్ ట్వైస్ బట్ no one answered. Twice is nothing but 2 times. I called twice, నేను 2 సార్లు పిలిచాను. బట్ నో వన్ ఆన్సర్డ్, ఎవరు కూడా సమాధానం ఇవ్వలేదు. సో ఈ కాల్డ్ అనేది పిలవడం లేదా ఫోన్లో పిలవడమే. సో ఐ కాల్డ్ ట్వైస్ బట్ నో వన్ ఆన్సర్డ్, నేను 2 సార్లు పిలిచాను కానీ ఎవరు సమాధానం ఇవ్వలేదు. నెక్స్ట్ వన్, గుడ్ బై ఎవ్రీవన్. గుడ్ బై everyone, I will see you in the next class. Goodbye everyone, I will see you in the next class. అందరికీ
గుడ్ బై. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే థమ్స్ సింబల్ ఉంటుంది, దాని మీద ప్రెస్ చేయండి. అలా చేయడం ద్వారా ఛానల్ లైక్ చేస్తారు. అలాగే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది, మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుందంటే వారితో కూడా షేర్ చేయండి. ఇంకా లాస్ట్ చేయాల్సింది ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో దీని మీద మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియచేయండి. వి విల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.